అవును, మనం ఉన్నాం కానీ యాంకర్ ఏది? యాంకర్ లేకపోవడం ఏంటన్నా, అదిగో అక్కడ ఉంది యాంకర్. నేను యాంకర్ కాదు, నేను ఆర్టిస్ట్ ని. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారు? శ్రీకాంత్ అనే సిస్టర్ గా చేశారు. సినిమా ఏమో మిస్టర్ మిడిల్ క్లాస్ అని పెట్టారు, నువ్వేమో ఇంటర్ ఇచ్చుకోవచ్చు. కరెక్ట్. ఓ సినిమాలో మిడిల్ క్లాస్. ప్రొడ్యూసర్ గారు నమస్కారం. మరి మొదలెట్టండి, కొత్తగా ఉంటుంది అన్నారు, యాంకర్ లేకుండా ఏదో చేద్దామన్నారు కదా. చందు ఫస్ట్ సినిమా కదా ఇది? ఫస్ట్ సినిమా అందుకే చెమటలు పడుతున్నాయి. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా, కొంచెం చెమటలు పడతాయి డెఫినెట్ గా. మనం కరీంనగర్ లో షూటింగ్ చేసేటప్పుడు పడ్డాయన్న చెమటలు, సినిమా చూసిన తర్వాత మొత్తం చల్లగానే ఉన్నాయి. యాక్చువల్గా ఉక్కపోత కానీ అంత ముందు అయితే నేను రాను అనేవాడు. సినిమా చూసిన తర్వాత నేను ఉండాలి కంపల్సరీ అని. అంటే సినిమా బాగుందని కాన్ఫిడెన్స్ ఉంది, ఇంక నేను కూడా కనపడాలి, నా సినిమా తెలియాలి అని చెప్పేసి ఇప్పుడు అన్నింటికి వచ్చేస్తున్నాడు. కాదు, మీరు పొరపాటు పడ్డారు. చెప్పండి సార్. కెమెరా ఎక్కడ ఉంటే అప్పుడు వస్తాడు చందు, పేమెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు రాడు చందు. కెమెరాకు ముందు పేమెంట్ వెనకాల, కానీ మా అందరికి కరెక్ట్ గానే ఇచ్చేసేస్తా పేమెంట్. నీవు ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా వచ్చిందంటే నీకే. అంటే నేను అడగగానే ఇమీడియట్లీ అలా ఏం కాదు కానీ, అలా ఏం కాదు, అందరికి పర్ఫెక్ట్ గానే ఇచ్చారు, అట్లాంటి ఏ ఇబ్బంది లేదు. సరదాగా చందు గారిని జీకే ఉన్నారు కదా, జీకే గారు ఉన్నారు సార్. కంటెంట్ గురించి మాట్లాడదాం సార్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను సినిమాలో ఒక మంచి వేషన్ చేశాను, అది థియేటర్లో రేపు వాళ్ళు చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందులో ఇద్దరు వెంకటేశ్వర స్వామి గెటప్గా కనిపించింది సార్ నాకు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ సినిమాలో ఒక అద్భుతం అదే. ఈ సినిమా చెప్పడం కాదు, సినిమాలో ఒక అద్భుతం. ఇద్దరు వెంకటేశ్వర స్వాములు కనిపించడం అన్నది స్వామి శరణం, నిజంగానే అది ఒక అద్భుతం. ఈ సినిమాలో సిచ్యువేషన్కి కుదిరింది, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు వెంకటేశ్వర స్వామిలా కనిపించడం. ఇది ఎందుకు కనిపిస్తాడు, ఎలా కనిపిస్తాడు అన్నది మాత్రం ఆన్ స్క్రీన్, బట్ వెంకటేశ్వర స్వామి భక్తుడు వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తాడు వెంకటేశ్వర స్వామికి. అది అద్భుతం. అదే సార్, అది ఎందుకు అన్నది ఆన్ స్క్రీన్. అదే అన్న శ్రీకాంత్ అన్న, మీరు చాలా సినిమాలు అసలు ఎన్నో చేశారు. నేను ఎప్పుడైతే పెళ్లి సౌందర్య థియేటర్లో చూశానో అప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఎప్పుడు ఎలాగే ఉన్నారు, అది అందరూ చెప్తారు. మరి ఊహ గారు మీకు ఏం వండి పెడుతున్నారు, మాకు ఊహ కూడా గుర్తులేదు. అయితే అన్న, నాగేశ్వర రెడ్డి గారితో ఇది మీది ఎన్నో సినిమా అన్న? ఇది రెండో సినిమా కదా. అప్పుడు నాగేశ్వర రెడ్డి గారి కథ ఐడియాలజీకి ఇప్పుడు ఐడియాలజీకి మధ్యలో చాలా మారింది కదన్న. మీకు ఈ కథ చెప్పంగానే ఏమనిపించింది? నాకు నాగేశ్వర రెడ్డి గారి మధ్యలో చాలా అనుకున్నాను, ఏంటి ఈయన మన దగ్గరికి అదే ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. నేను కూడా వెయిట్ చేస్తున్నా, అంటే మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, సరదాగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటాను ఉన్నాను, కానీ నాకు ఎతికని కుదరట్లా. కరెక్ట్గా అదే టైంలో కరెక్ట్గా నాగేశ్వర రెడ్డి ఇట్లా ఉంది, ఒకసారి ఏదోండి సబ్జెక్ట్ వింటే ఎట్లా ఉంటున్నాను, ఇంటర్వ్యూ నువ్వు డెఫినెట్గా బాగా చేసి ఉంటావు, డెఫినెట్గా నాకు అంత కాన్ఫిడెన్స్. ఎందుకంటే గోరాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి నేను ప్రభుదేవ అండ్ కాంబినేషన్స్లో చేసింది, అది ఎంత అప్లాజ్ వచ్చిందో అందరూ తెలుసు. ఎంటర్టైన్మెంట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్లో ఎప్పుడైతే కూర్చుని ఈ సబ్జెక్ట్ విన్నామో మిస్టర్ మిడిల్ క్లాస్, అసలు నేను దీని గురించి ఆలోచించలా, నేను ఇంకా ఆయన నమ్మేసి వచ్చేసాను అంతే. డెఫినెట్గా బాగుంటుంది, నాకు ఇంకా కొత్తగా నేనే భయపడ్డా. అంటే చాలా రోజులైంది కదా మనం ఎంటర్టైన్మెంట్ టచ్ చేసి, మనం ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఉంటుందా, నేను భయపడతా చేయాలా, ఏం చేయాలని చిన్న కన్ఫ్యూజన్లో నేనే ఉండేవాడిని. చెప్తే ఆయన బాగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. క్లారిటీగా ఉన్నాడు, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీద అతను క్లారిటీగా ఉన్నాడు కాబట్టి అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగాం. చాలా హ్యాపీ నాకు, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం మెయిన్ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్ కదా, సినిమాని ప్రొడ్యూసర్స్ కూడా అనుకున్న టైంలో చేయడం అనేది కూడా ప్రొడ్యూసర్స్ ఇది. సో నాగేశ్వర రెడ్డి గారి మీద అంత కాన్ఫిడెన్స్ నాకు ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత, ఎప్పుడైతే సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను పిలిపినప్పుడు వచ్చి చేసుకుంటా, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు మీరు రాము గోవిందయ్య కదా, మీ పని మీరు చూస్తాను, మీతో చేసినప్పుడు సార్. అయితే మీరు చాలా సినిమాలు, చాలా హీరోలతో సినిమాలు చేస్తారు కదా సార్. ఈ కథ మీరు మళ్ళీ డైరెక్షన్ కొంచెం గ్యాప్ వచ్చింది, మీరు కూడా కంబ్యాక్ లాగా రావాలి, మంచి దాంట్లో రావాలని డైరెక్టర్ గా గ్యాప్ వచ్చింది తప్ప సినిమాకి ఏం గ్యాప్ లేదు. నేను కన్నప్ప ఒక 2.5 years కన్నప్పలో ఉన్నా, అందువల్ల గ్యాప్ వచ్చింది. నేను బిజీగా ఇలా కూడా ఫ్రెండ్స్ తో కలిపి ప్రొడ్యూస్ చేశారు. అయితే సార్, ఈ సినిమా మరి శ్రీకాంత్ గారి కోసమే తయారు చేశారా, లేకపోతే కథ తయారైనాక శ్రీకాంత్? నేను వాస్తవంగా ఇందులో ఏంటంటే ఒక 5 హీరోల పేర్లు రాసుకున్నాను, బట్ ఒకే హీరోకి చెప్పాను, ఆయనే శ్రీకాంత్. రాసుకుని ఒక 5 చేసుకుని, అంటే నేను బడ్జెట్కి, నేను శ్రీకాంత్ గారు చాలా బిజీగా ఉన్నారు,
బయట టాకు 1.5-2 కోట్లు తీసుకుంటున్నారని సినిమాకి ఇలాగా కానీ ఈయన ఇలానే చేస్తున్నారు కదా ఇప్పుడు కాదు ఇది ఎందుకు వచ్చిన గొడవ మనకి? కాదు 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 ఆ type లో ఉండొచ్చు. కాదు సార్ 100%. అదే మిమ్మల్ని అది కూడా ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది ఉంటుంది కదా. నా నమ్మకం ఏంటంటే శ్రీకాంత్ గారిని ఇంకా హీరోగా మర్చిపోలేనని నేను నమ్ముతున్నా. లేకపోతే ఈ సినిమా చేయను అసలు. మర్చిపోలేదు, వాస్తవం కూడా అది. ఆయన హీరో విలన్ గా చేసినా సరే బాధపడుతూ చూసే వాళ్ళు ఉంటారని నేను నమ్ముతాను. అరే మా శ్రీకాంత్ విలన్ ఏంటరా అని బాధపడుతూనే చూస్తారు. అట్లాగా అంటే మనం తెలిసిన వాళ్ళు బాధపడతారు, తెలియని వాళ్ళు బాగుంది కదా. క్యారెక్టర్ ఇప్పుడు కూడా అంటే అలాంటి గోల్డెన్ హిట్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మన ఆహ్వానం, గిల్లి గజ్జాలు అన్నీ అవి ఇంకా గుర్తున్నాయి మనకి. ఉన్నాయి. అసలు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆడవాళ్ళకి మన ఫ్యామిలీలతో కథలు వచ్చి తండోపతండాలుగా చూసే సినిమాలు శ్రీకాంత్ గారి సినిమాలు ఎన్నో ఉంటాయి, లెక్క పెట్టలేని ఉంటాయి ఆయన సినిమాల్లో. అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో ఉన్నాడు. బట్ నాకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతారేమో, మనం బడ్జెట్ అంత రాసుకోలేదు. బడ్జెట్ పద్మనాభం మిడిల్ క్లాస్ కదా, మిడిల్ క్లాసే బడ్జెట్ మిడిల్ క్లాస్ ఒకటి. నేను ఒకటి నమ్ముతాను, నేను సినిమా ఎప్పుడు దాని కెపాసిటీని మించి వెళ్ళకూడదు అన్నది నేను నమ్ముతాను. శ్రీకాంత్ గారు కూడా ఎప్పుడు అలా వెళ్ళలేదని నేను ఫీల్ అవుతాను. ఆయన సినిమాలు అన్నీ చూడండి, హిస్టరీ. ఆయన సినిమా బడ్జెట్ ఇంత ఉంటుందంటే దాన్ని దాటి వెళ్ళదు, అది నొప్పి వచ్చేస్తుంది. అంత బరువు సినిమా మోయలేదు అనుకోండి, అది పెయిన్ సినిమా తీసుకోవాల్సి వస్తుంది, నిర్మాత తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి తప్పు ఆయన చేయలేదు, నేను కూడా మ్యాక్సిమం చేయకుండానే వచ్చాను. సో ఆ తప్పు జరగకుండా బడ్జెట్ రాశాను. నిర్మాతల దగ్గర డబ్బు లేదని కాదు, ఆయన బోల్డ్ అంత డబ్బు ఉంది. ఆయన జీకే అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా డబ్బు ఉంది. ఈయనకన్నా ఆయన దగ్గర ఎక్కువ ఉందని బయట అంటున్నారు. ఎవరి దగ్గర అంత ఎక్కువ ఉన్నా కదా, బట్ ఏది కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు ఖర్చు పెట్టి అవసరం ఈ సినిమా మీద లేని అన్ని ఖర్చు పెట్టేసేసి తర్వాత రిలీజ్ అప్పుడు ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ వాళ్ళకి బాధ ఉంటుంది మనం పెట్టిన సినిమా పోయింది అని. బడ్జెట్ ఫెయిల్యూర్ ఫిల్మ్స్ చాలా ఉంటాయి. బట్ ఇది హ్యాపీ. ఈరోజు కంఫర్టబుల్ సినిమా బిజినెస్ అయిపోయింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ అన్ని ఏరియాలు బిజినెస్ అయిపోయి ఈరోజు 17th రిలీజ్ అనేవాడికి నేను షాక్ లో ఉన్నాను. నాతో పాటు మన ఈ సినిమా నాతో పాటు ఎంత మిరాకిల్ అంటే, ఇందాక బిజినెస్ గురించి మాట్లాడితే సార్ మొత్తం అయిపోయిందంటే సీరియడ్ ఒకటి అవ్వాలి, అది కూడా అయిపోయేటట్టు ఉంది అనగానే నాతో పాటు మంగళగిరి బాబు గారు ఒక ఆయన ఉంటాడు. ఆయన సీరియల్ ఎందుకు ఇస్తారు కనుక్కొని నేను ట్రైలర్ చూసాను బాగుందన్నాడు. అంటే ఏదో ఒక రేట్ చెప్తే ఈ లోపల నాకు తెలిసి ఆయనకి తెలిసిన ఒక ఫ్రెండ్ సీరియల్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ట్రైలర్ బాగుందంట కదా, ఇదంట కదా. బాగుంటే దీన్ని అసలు మనం ఏం చేయట్లేదు, జనాలే మౌత్ టాక్తో తీసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు జనాలు థియేటర్ రావట్లేదు అన్న వాదన వినిపిస్తుంది సార్. కానీ సినిమా బాగుంది పొద్దున్న 11 గంటలు అంటే అది 2 గంటలకి అది దాని పైన చేసేసుకోండి. కాబట్టి ఇది డెఫినెట్ గా పాజిటివ్ ఉంది. మిస్టర్ మిడిల్ క్లాస్ వస్తుంది జూలై. ఎప్పుడు కూడా ఒక సినిమా చేసినప్పుడు పాజిటివ్ గానే వెళ్ళాలి. ఆడియన్స్ వస్తారనుకునే వెళ్తాం, వచ్చినా రాకపోయినా మనం చేసేది ఏం లేదు. మన పని మనం చేసాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అది తృప్తిగా హ్యాపీగా. కంటెంట్ బాగుండి ఎంటర్టైనింగ్ గా ఉంటే డెఫినెట్ గా జనం ముందుకు వచ్చి కొంటారు, ఆడియన్స్ కూడా ముందుకు వచ్చి చూస్తారని. అంటే ఈ సినిమా బిజినెస్ కి వాస్తవంగా మిస్టర్ మిడిల్ క్లాస్ అనే టైటిల్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను పక్కన పెడితే, ఈ సినిమాలో శ్రీకాంత్ గారు ఉండటమే ఈ సినిమా బిజినెస్కి ముఖ్యమైన కారణం నేనంట. అది అంటే మళ్ళీ నమ్మితేనే వస్తారు, అది వేరే విషయం. టీజర్ చూశారు, పోస్టర్ చూశారు, ఇదేదో కొట్టేలా ఉందని వచ్చారు. బాగుంటుంది కదా, ఇది కొట్టేలా ఉందని నమ్మించినోడు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు యాక్చువల్గా జీకే గారు ఇక్కడ లేరు, కానీ వాస్తవంగా ఆయన పేరు చెప్పకూడదని ఆగాను. ఇందులో శ్రీకాంత్ గారు హీరో ఏంటి అని అడిగారు కదా, ఆయనే మెయిన్ రీజన్. శ్రీకాంత్ గారు ఇందులో ఎంటర్ అవ్వడానికి నాకు శ్రీకాంత్ కావాలి ఈ సినిమాకి. కథ విన్న వెంటనే మనశంకర్ శివప్రసాద్ సినిమా చూసి వచ్చారు, ఫోన్ చేశారు చిరంజీవి గారిది చూసి, అన్న థియేటర్లో అసలు నవ్వులు అన్న ఆ సినిమా, మనం ఒక కామెడీ సినిమా చేయాలి, అర్జెంటుగా నాకు కథ కావాలన్నాడు. మన దగ్గర ఉండేదే కథలు, ఎప్పుడు కావాలి మేము ఎన్ని కావాలంటే అన్న నమ్ముతాం, కథలు ఏం కావాలంటే ఓ కథ కావాలన్నారు. ఆయన అసలు ఒకే సిట్టింగ్ అంతే. ఈ కథ ఒక 20 నిమిషాలు కథ చెప్పాను, ఇంకా శ్రీకాంత్ గారు 1.5 hours చెప్పాను, ఆయనకు 1/2 hour చెప్పాను. చెప్పగానే అదిరిపోయింది, ఇదే కథ చేస్తున్నాం, మీరు ఎవరిని హీరో అనుకుంటుంటే అది ఇది అని చెప్పాను. శ్రీకాంత్ గారు అయితే ఎట్లుంటుంది అన్న, అదిరిపోతుంది సార్ అన్న. అంటే మన మనసులో బడ్జెట్ అన్నది తొక్కి పెట్టేస్తాంగా, నిర్మాత ఓకే అన్నప్పుడు ఓకే, అదిరిపోతుంది సార్ అన్న. బట్ ఆ తర్వాత శ్రీకాంత్ గారు చాలా కోఆపరేట్ చేశారు, అది
అందుకే సినిమా కంఫర్టబుల్ అయ్యింది. అండ్ దాన్ని మొదటి నుంచి ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్రెషన్ ఉంది సినిమా మన బాధ్యత, మన సినిమా చేస్తామంటే అది 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 ఇక అది వీళ్ళు చేశారు ఒక ఫ్యామిలీ ఇది అంతే, ఫ్యామిలీలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదంతా ఓకే. ప్రొడ్యూసర్ జీకే గారు ఎలా ఎంటర్ అయ్యారు, ఇది శ్రీకాంత్ గారు ఓకే. వెంకటేశ్వర స్వామిగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా కాస్టింగ్ అంతా టోటల్ నాకు వీళ్ళని పెట్టు వాళ్ళని పెట్టు అనేది అసలు నాకు మీరు సంబంధం ఎప్పుడు లేదు. ఏ సినిమా ఏ సినిమాకి ఇన్వాల్వ్ లేదు. మీకు లొకేషన్ లో నాకు వచ్చి వచ్చిన చెప్పారు తర్వాతే వాళ్ళు అనుకుంటున్నాను వీళ్ళు అనుకుంటున్నాను, సూపర్ 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 అంటే అంతే. ఈ సినిమాల్లో నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత ప్యాడింగ్ ఉన్న ఫిల్మ్ నేనైతే చేయలేదు. చాలా enjoy చేసి- ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో అవును అవును చాలా పెద్ద ప్యాడింగ్ సినిమా. సునీల్, వెన్నెల కిషోర్ మామూలుగా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటారు మామూలుగా సినిమాలకి, ఎందుకంటే వాళ్ళు స్టార్ కమెడియన్స్ కదా, వాళ్ళ డేట్లు వాళ్ళ రేట్లు అన్నీ కంఫర్ట్గా ఉండవు చిన్న సినిమాకి. బట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. బట్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలని చందు గారు ఆ, మా అబ్బాయి జంజీ వాళ్ళు బుడ్డోళ్ళు ఉంటారు కదా, మాకు ఇష్టం, మా అబ్బాయిలకి ఇష్టం, మా పిల్లలకి ఇష్టం అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఆ కుర్రాళ్ళకి పిల్లలకి అందరికి చాలా ఇష్టం కదా. సో వాళ్ళని కంపల్సరీ పెట్టి ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఫ్రెష్ లుక్, ఇప్పుడు ఆడియన్స్ కూడా "ఓయ్, సునీల్ వచ్చాడు, సునీల్ ఉన్నాడు దీంట్లో" అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూడు. సీన్కి ఒక ఆర్టిస్ట్ కొత్త వాడు కనిపిస్తూనే ఉంటాడు కదా సరే సినిమాలో. అసలు రీల్కి ఒకరు మారుతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు రీల్కి మా ఎముడు ఉంటాడు ఒకడు, పక్క ఎముడు. అందులో నువ్వు అమ్మో అది అది నా లైఫ్ నాకు చెప్పగానే అది ఎలా ఉంటుంది సీన్లలో, ఎముడు ధనరాజ్ చేస్తాడు అనగానే నాకు పక్కన పడి నవ్వొచ్చింది. అసలు మీరు చెప్పే డైలాగులు కూడా నాకు రీల్ చేయకూడదు కానీ రేపు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారన్న. నేను ఆ సీన్ చదివినప్పుడే డైమండ్ రతన్ బాబు గారు మీరు వచ్చి చెప్పగినప్పుడు అన్నయ్య మన ఇద్దరు రౌండ్ ర్యాలీస్ ఉన్నప్పుడు మీరు నాకు చెప్తారు ఏమిటంటే ఎలా ఉండాలి ఇవన్నీ మొత్తం ఒకటి ఉంటుంది. రామారావు గారు అట్లా కైకాల సత్యనారాయణ గారు ఆ టైప్ ఆఫ్ రిజల్యూన్స్ లో మీరు చిన్న ఇమిటేట్ చేస్తూ అందరిది భలే చెప్తారు అది. సరే అయితే సినిమాలో ఎందుకు పెట్టారు ఏంటి అనేది రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సార్. అదే వెంకటేశ్వర స్వామిగా ఆయన వెంకటేశ్వర స్వామి రాయం ప్రసాద్ గారు అన్నది అసలు ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే నేను ఫీల్ అయ్యాను, నా మనసు ఫీల్ అయ్యింది నేను రాయం ప్రసాద్ గారిని. ఆయన ఇంకా అద్భుతంగా ఉన్నాడు. ఆయన యమధర్మరాజు పైనే చాలా డిస్కషన్స్ జరిగాయి. అసలు చాలామంది అంటే క్యారెక్టర్ చాలా బరువు ఉంటుంది క్యారెక్టర్లో, మామూలు విషయం కాదు. సెకండ్ హాఫ్లో ఒక బిగ్ చేంజ్ ఓవర్ హీరోకి ఇచ్చేదే యముడి క్యారెక్టర్. అది వాళ్ళని వేద్దాం అని డిస్కషన్ చేసాం. బట్ ఎంత కాడికి గద మోయలేని ఒక యముడు ఉన్నాడు, వాడు చెబుతాడు అన్నదే నాకు బుర్రలో అది ఫిక్స్ అయిపోయింది. దానికి తోడు ఒక మంచి డైలాగులు కూడా ఉంటాయి. అసలు అది సినిమా థియేటర్ చూస్తే గ్యారంటీ అసలు నేను చెప్తాను సార్. ఫస్ట్ మా మేకప్ మ్యాన్ సీన్ ఉన్నాడు మన కరీంనగర్ షూటింగ్ అని చెప్పలేదు ఆడికి. బేసిక్గా మీరేంటి ఎప్పుడైనా సరే ఇది క్యారెక్టర్ వచ్చాయంటే మనమే సార్ ఇప్పుడు నాకు గడ్డ ఉంది తీసేయి ఉండకూడదు ఇంతే చెప్తారు. వీడి కమిట్మెంట్ ఉందా వేరే సినిమా ఎంతసేపు నా సినిమా బాగా రావాలని స్వార్థం తీసేయమన్నారని గడ్డని తీసే ఏ క్యారెక్టర్ అన్నా మంది శ్రీకాంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాడు. ఎముడు అన్న అది పెద్ద నుంచి పై వరకు ఇలా చూసాను. నువ్వు ఎముడేంటి నిన్ను ఎలా తయారు చేయాలి అసలు ఇంతమందికి చేస్తాను కానీ నిన్న బయట చెప్తే అట్లా అంటారు, బట్ సినిమాలో చూస్తే అది వేరే. అసలు ఆ గెటప్ అంతా వేసిన తర్వాత గద అంతా వేసుకొస్తే అది అలా నీతో ఫోటో కావాలన్నా నాకు అన్నాడు. ఫోటో దిగాడు. నాకే ఇంకా లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే నాకైతే ఆ క్యారెక్టర్ లైఫ్ టైంలో ఒక్కసారి కూడా జరగదు. అలాంటిది మీరు ఊహించి అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ నేను ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి చిన్న హెయిర్ స్టైల్ మారుస్తాను సార్ అని చెప్పి మీకు వచ్చి చూపించినాక అది చదువుతుంటే సార్ అమ్మ ఇది కదా ఆకలి మీద ఉన్న ఆర్టిస్ట్కి కావాల్సిన సీను. అది ఎంత ట్రైలర్లో కూడా నేను చూసింది నిన్న నాకైతే ఆర్ఆర్ సాయి కార్తిక్ కొట్టిన దానికి డబ్బింగ్కి అని వస్తుంటే ఇంటికి అలా నిక్కబొడుచుకున్నాయి సార్. అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇప్పటి వరకు మనకి ఫస్ట్ డేనే అర్థమైపోయి అది చివరికి వచ్చినా కూడా అదే మజాతో ఉన్నది సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది అనిపించింది చెప్పనా ఎంట్రీలో జనం చూసి ఎంజాయ్ చేస్తారు, అరే అంటారు కానీ ఒక్కసారి క్యారెక్టర్ రన్ అవ్వడం మొదలు పెడితే అసలు ఎవరు చేశారు ఆ క్యారెక్టర్ మర్చిపోతా. ధనరాజ్ కాదు ఇది ఎముడే అంత సింక్ అయిపోయింది క్యారెక్టర్ అంత శ్రీకాంత్ అన్న. నేను ఆ సాయి కార్తిక్కి జీకే గారు చందు గారు సినిమా చూస్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు ఊరినే చూడు ఎలా ఉంటుందని. నీ సినిమా కాదు కానీ నా పాట ఏదో అప్పుడే నేను వెళ్తుంటే వెళ్ళి చూసి నాది మర్చిపోయి నేను రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టరు మీరు మాట్లాడుకునేది అదంతా విని మొత్తం విని ఇమ్మీడియట్లీ వెళ్ళి ఇంట్లో కూర్చొని ఫస్ట్ ఫోన్ మీకు కొట్టా. మీరు అంటే మీ దగ్గర మీరు బిజీగా ఉండి ఎత్తలేదు, ఇంక ఇమ్మీడియట్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి కొట్టా.
రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన ఎన్నో క్యారెక్టర్లు నేను చేశాను ఆయనతో. నేను ఎప్పుడు ఆయన కాల్ చేయాల, అలా ఫోన్ చేసి సార్ వెంకటేశ్వర స్వామిగా మిమ్మల్ని నేను చూశాను, నాకు ఆ రూపం అలాగే కనపడుతుంది, ఆ ఆర్ఆర్ ఇచ్చాడు సార్, మీరు థియేటర్లో ఖచ్చితంగా కూర్చొని ఈ సినిమా చూడాలని చెప్తే నన్ను టెంపుల్ సీన్ బేసికల్ గా భక్తుడు ఆయన. నమ్మో వెంకటేశ్వర స్వామి భక్తుడు. శ్రీకాంత్ గారు వచ్చేప్పటికి చాలా డెడికేటెడ్ గా చేశారు ఆయన. మీరు పడుకున్నప్పుడు నేను అది చూసాను, చాలా లేట్ ఇలా నైట్ ఆకుతో ఆయన ఇసిరి అరిటాకు. కాదు సార్, అందులో బ్యూటీ ఏంటంటే అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ ఆయన వెంకటేశ్వర స్వామి ఇలా అరిటాకి ఇలా అని మళ్ళీ ఇలా వచ్చినప్పుడు నార్మల్ గా వచ్చేస్తాడే, అలా జమ్మంది. అది మేకింగ్ లోనే ప్లాన్ చేసింది అది. నువ్వు ఇక్కడ చూడండి, ఒక్కోసారి తమాషా ఏం జరుగుతుందంటే, మేము మామూలుగా వెంకటేశ్వర స్వామి భక్తుడు కష్టాల్లో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిని ఆఖరిసారిగా ప్రార్థించాడు, ప్రాణం తీసేయమన్నాడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దిగాడు. దిగితే వెంకటేశ్వర స్వామికి భక్తుడు దోమలు కుడుతుంటే ఇబ్బంది పడుతున్నాడు. ఇది కాపాడదామని వచ్చిన స్వామికి భక్తుడు కూడా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు దేవుడు అనేది. అంత సున్నితంగా చూసుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పక్కనే విసనకర్ర ఉంటుంది, ప్లాస్టిక్ విసనకర్ర ఉంటుంది. అది వాచ్మెన్ కదా హీరో, అది తీసుకొని విసురుతాడు మామూలుగా సీన్లో రాసుకుని. కరీంనగర్లో ప్లాస్టిక్ విసనకర్రలు దొరకలేదు. కరీంనగర్ అంతా ఒక రౌండ్ అప్ మేము అదిరింది. అది వెంకటేశ్వర గొప్పతనం. అప్పుడు అక్కడ టెంపుల్ చైర్మన్ గారు ఒక ఐడియా ఇచ్చారు. ఒక అరిటాక్ తీసుకొచ్చారు ఆయన, తీసుకొచ్చి సార్ దీంతో విసిరొచ్చా అన్నారు. ఆడేమో నువ్వు వెంకటేశ్వరంలో ఉన్నావు కదా, ఆయనే పంపించినట్టుంది, ఇచ్చేసి అద్భుతం. అసలు అది చూడంగానే నాకు ఒక పచ్చటి అరిటాక్ అంత పొడుగుని ఇచ్చారు, అది ఇచ్చి ఆయన అలాగా భక్తుడికి విసురుతుంటే రేపు థియేటర్లో ఒక మంచి మీరు బలంగా నమ్మింది ఏంటన్నా ఇందులో, మీరు బలంగా ఈ కథలో మీరు నమ్మింది ఏంటి అంటే దాంట్లో ఉన్న భక్తుడికి ఇప్పుడు ఎవరన్నా మిడిల్ క్లాస్ లో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కోరుకునేది ఎవరిని కోరుకుంటాం, నాకు ఈ ప్రాబ్లం తీర్చు, నాకు ఇది కొండకు వస్తాను మొక్కుకుంటాము, నాకు ఈ కోరికలన్నీ తీర్చు, నీ దగ్గరికి వస్తామని మొక్కుకుంటాం. అది వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత ఎప్పుడైతే కనుక మనమైతే మొక్కుకుంటున్నాం, ఆయన ఇస్తున్నాడా లేదా అనేది మనకి మన ఇమీడియట్ అనేది తెలియదు రిజల్ట్. కానీ ఈయన వెంకటేశ్వర స్వామి మీద అలిగి అల్లగడం ఆ సీన్స్ అన్నీ ఉంటాయి కదా, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఓహో వీటికి ఒక గుణపాఠం, అంటే గుణపాఠం ఇన్ ది సెన్స్ దాంట్లో గుణపాఠం ఉంటుంది చాలా, నాకు అది బాగా నచ్చింది. అంటే అండర్ కరెంట్ ఒక మెసేజ్ ఉంది, ఓన్లీ ఏదో ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్లిపోయి ఏదో అలా కాదు, ఇది ఏదో ఊరినే దేవుడు వచ్చేసి అది కాదు. భగవంతుడు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ లో బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, అంటే భక్తుడు అనేది మేము ఇస్తాం కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. కరెక్ట్, దాని ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చింది విసిరేస్తే అది నా బాధ్యత కాదు, భగవద్గీతలో ఉంటది, ఇవ్వడం వరకే నా బాధ్యత, కాపాడుకోకపోతే నీ కర్మ అన్నది, అది భగవద్గీతలో. అది నాకు బాగా నచ్చింది, అండర్ కరెంట్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంది. ఒక కామన్ మ్యాన్ లో కూడా రియలైజేషన్ తీసుకొచ్చే ఒక క్యారెక్టర్ వెంకటేశ్వర ఉంది. నా దేవుడు మా మాయలు మా మహిమలు అలా కాదు, ప్రతి ఇంట్లో జరిగేదే కదా అది. పొద్దున్న లేచిన తర్వాత మనం పొద్దున్నే వెళ్ళి దండం పెట్టుకునే కానీ బయటికి వెళ్తాం. అవును, అది మనం కోరుకునే కోరికలు చాలా ఉంటాయి, ఏదో ఉంటాయి, ఎక్కడో టెంపుల్కి వెళ్తే ఏదోటి ఇప్పుడు వెళ్తాం, బాబు ఈ సినిమా ఇచ్చేయండి స్వామి, ఇంకో సినిమాలు వస్తాయనుకుంటారు. అది సినిమాలో చూపించారు కదా మీరు, అంటే మీరు ఎంత భక్తుడు అని చెప్పడానికి లాస్ట్ గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ ఉంటుంది, వినాయకుడిని కూడా మీరు ఏడుకోని వారు అంటుంటారు, నాకు ఏ దేవుడైనా ఏడుకోవాలి, ఏ దేవుడైనా వెంకటేశ్వర. బాగుంది. అంటే ఇద్దరికి ఆయన వెంకటేశ్వర స్వామి వెంకటరమణ అని హీరోకి కూడా పెట్టడం, ఇద్దరి మధ్య భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా పెట్టారు. లయ గారి కుటుంబానికే వెంకటేశ్వర స్వామి పేర్లే పెట్టుకుంటారు వాళ్ళు 7 తరాల నుంచి. మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి లయ కూడా బాగా, తను కూడా ఎందుకంటే చక్కగా ఇద్దరు చాలా సినిమాలు చేసాం, స్వరాలు ఎక్కువ అని చాలా చేసాము, బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిపి చేసి ఎలా ఉంటది ఏంటి కాంబినేషన్, మేము లావుగా అయిపోయి ఈ టైప్ ఏమైనా ఉంటాయేమో టెన్షన్ అందరూ. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. కాదు తను ఇంకా బాగుంది, ఇక మనమే కొంచెం మొక్కలేసుకుని కొంచెం లావు ఆవిడ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది, ఈవిడే బాగుంది చక్కగా ఉంది, ఇంకొంచెం మనం లావుగా ఉన్నాం ఏంటి అనేది
దాని తర్వాత నాకు రియలైజ్ చేసేసి ఈ సినిమా చూసారు అమ్మ బాబు కొంచెం లాగా తగ్గాలని ఈ మధ్య తగ్గాను కొంచెం. ఇప్పుడు చాలా బాగా తగ్గారు. కాదు సార్, మీకు శ్రీకాంత్ గారికి ఫ్యాన్ బేస్ ఆడవాళ్ళు ఎక్కువ డెఫినెట్ గా కదా సార్. నువ్వు ఈవినింగ్ లయ అనుకున్నావు కదా. ఈవిని లయ అనుకున్నాను ఎప్పుడంటే దూరం నుంచి చూసి. లయ మర్చిపోయి, లయ గారు ఎందుకు లేరంటే ఆవిడ షూటింగ్ లో ఉండడం వల్ల రాలేదండి. ఆవిడ చాలా ఇంట్రెస్టెడ్ గా ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చాలా అసలు ఈనాడు ఫోన్ చేసింది, నాకు మెసేజ్ పెట్టింది, తెగ ఫీల్ అయ్యింది. మెసేజ్ పెట్టి ఇట్లా రాలేకపోతున్నాను, ఏమో ప్లీజ్ ఇది స్టక్ అయిపోయాను నేను బాదామిలో, అక్కడ వేరే షూటింగ్ బదామిలో ఉంది. అంటే మాకు ఒకటి మెసేజ్ చేశారు. నేను ఒకటి చెప్పాలన్నా, మాకు రెండే హెయిర్ స్టైల్స్ అడిగేవాళ్ళం. ఒకటి ఏంటంటే అప్పట్లో ఒకటి అబ్బాస్ కటింగ్, యాక్చువల్లీ అది వినీత్ కటింగ్ సినిమాలో, అబ్బాస్ కటింగ్ అడిగేవాళ్ళం. రెండు శ్రీకాంత్ గారి హెయిర్ స్టైల్. ఆయన మన కటింగ్ ఏముంది అటకతరే అయిపోయింది. అదే అసలు శ్రీకాంత్ అది హెయిర్ లోనే ఉంది. అది అప్పటికి ఇప్పటికి ఆ హెయిర్ స్టైల్ మీద అసలు. సార్ ఏం సార్ మరి శ్రీకాంత్ గారి ఫ్యామిలీ మొత్తం సినిమాలో ఉన్నారు కదా, దాంట్లో నాకు బాగా నచ్చింది ఫాదర్ క్యారెక్టర్ మీరు ఆయన తీసుకోవడం, మురళీధర్ గౌడ్. ఆయన అంటే హీరో క్యారెక్టర్ ఏంటంటే హీరో క్యారెక్టరే కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటి పెద్ద ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఫాదర్ వల్ల, ఇంటి పెద్ద వల్ల ఫ్యామిలీ అంతా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఒక చాదస్తపు భక్తుడు, అంటే భక్తుడు వేరు, చాదస్తపు భక్తుడు. ఇంకా నేను ఎంతో మందిని చూశాను, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా చాలా మంది నాతో, మేము రాత్రి కూర్చుంటే సాయిబాబా కనిపించాడండి, నేను మాట్లాడాను. చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళు, మామూలు చిన్నవాళ్ళు కాదు. అవును, మామూలుగా చిన్న వాళ్ళు కూడా, నేను దేవుణ్ణి అడిగాను సార్ రాత్రి పొద్దుటే అయింది సార్. మొన్న క్యాబ్లో వెళ్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పాడు, సార్ మా ఆవిడికి ఇలా ప్రాబ్లం సార్, ఇంకా చాలా ఇబ్బంది, నేను రాత్రి దేవుడా నన్ను ఇంకా కాపాడకపోతే నాకు లేదు అని నేను ఏడ్చి పడుకున్నాను. అంటే పొద్దుటే మా ఆవిడికి తగ్గింది, దేవుడు ఉన్నాడా లేదా నాకు తెలియదు తర్వాత విషయం. మా ఆవిడికి ఆ పూటకైతే తగ్గింది, రేపు మళ్ళీ వస్తుందా తర్వాత విషయం. అంటే నేను నాకు గూస్ బంప్స్ వస్తాయి, అమ్మా నీ అమ్మ అసలు. సో అట్లాంటి ఒక క్యారెక్టర్, దేవుని నిజంగా మనసా వాచా నమ్మే ఒక క్యారెక్టరు, అతనితో తిప్పలు పడే ఒక ఫ్యామిలీ. ఈ తిప్పలు పడే ఫేస్లో నేను ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉంది కానీ సినిమాలో ఇలా ఉండదు, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా హోమ్లీగా ఉంటుంది. లయ హోమ్లీగా, భూపాలు కొంచెం మోడర్న్గా ఉన్న అతని ఫేస్ కూడా సింపతి ఫేసే. ఇంకా పూర్తిగా టార్చర్ని ఫేస్లోనే కనిపించేది ఎవరు అంటే మురళీగౌడ్. అసలు కొడుకుని ట్యాబ్లెట్ అడగడానికి కూడా భయపడి అతను కూడా టార్చర్ పెడుతుంటాడు కొడుకుని. ఇతనే కష్టాల్లో ఉంటే అతనికి అన్ని అపోలోలో చూయించుకోవాలని ఒక కోరిక ఉంటుంది ఒక్కొక్కరు. మా రైటర్ మరుదురాజు గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారి క్యారెక్టరే రాసా. వాళ్ళ నాన్నగారు, రే రాజా కొంచెం నలతగా ఉందిరా, అపోలోకి వెళ్తాం. అరే హాస్పిటల్కి వెళ్దాం కాదు, అపోలోకి వెళ్దాం. అపోలో అంటే ఒక పెద్ద హాస్పిటల్లో చూస్తే నా ఆరోగ్యం బాగుంటుంది నమ్మి ఒక పెద్దవాళ్ళు ఉంటారు. అంటే అరే ఈ క్యారెక్టర్ బాగుందని రాసా అనమాట. కాదు అన్న, మీరు మాట్లాడలేదేంటి? ఆయన అన్ని వింటున్నారు. మాట్లాడినందుకు మేము పేమెంట్ తీసుకోవాలి. చూసిన తర్వాత ఫీలింగ్ ఏంటి మీరు చెప్పాలి. చూసిన తర్వాత కొంచెం పైకి గుడ్ ఫీలింగ్. అంటే అందరూ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో అంటే ఉన్న భావాలు కానీ, సంతోషాలు కానీ, కష్టాలు కానీ అన్నీ ఈ సినిమాలో కనబడతాయి అన్నట్టు. హ్యాపీస్ అంటే ఒక కుటుంబ సమేతంగా కలిపి అందరం కలిసి చూడవలసిన మూవీలాగా ఉన్నది ఇది. నాగేశ్వర రెడ్డి కరీంనగర్లో షూటింగ్ చేసిన 10 రోజులు నన్నైతే మామూలుగా రన్ చేయించలే. నేను కూడా పొద్దున్నే డోర్ కొట్టుండే, రాత్రి కలిసి మళ్ళీ పొద్దున్నలో నేనే డోర్ కొట్టాలి రండి అని, అలా జరుగుతుండే. సార్ అందరం కష్టపడ్డాం, సార్ శ్రీకాంత్ గారు కానీ, లయ గారు కానీ, అందరు ఆర్టిస్టులు మీరు అందరు కానీ అందరం కలిసి కష్టపడి ఓ సినిమాను ఓ దారి తెచ్చి మంచి మూవీగా, మంచి ఫ్యామిలీ మూవీగా అయితే తీయగలిగిన. కాదన్నా, మీకు మామూలుగా సినిమా ఫీల్డ్ అనేది మీకు కొత్త కదా. షూటింగ్ చేసేటప్పుడు మీరు అక్కడ డబ్బులు కట్టాలి, ఇక్కడ డబ్బులు కట్టాలి, ఏదో తీస్తున్నారు ఏంటి, ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. మీరు చూసిన తర్వాత మీకు ఆ రోజు చూసిన దానికి మనకు ఒక చిన్న ఇది ఉంటుంది, అదే ఈ సీన్ నేను ఇక్కడ చూసా, అది ఇది కలిపారు ఏంటి, ఇలా ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి సినిమా చూసి? అంటే ఎప్పుడైనా తిట్టుకున్నారా? ఆయన నేను చెప్పనా, ఇవన్నీ ఏమీ లేవు ఆయనకి. ఎవరున్నారు షూటింగ్ లో? శ్రీకాంత్ ఉన్నాడు, మా ఫ్యామిలీ వస్తున్నారు, అంటే ఎక్కువ టైమ్స్ రాలేదు అన్న. చందు గారు డబ్బులు పెడుతున్నాం, కోట్లు పెడుతున్నాం, పోయిందా వచ్చిందా, జీకే గారు కానీ ఈయన కానీ సినిమా అయినంత వరకు ఒక్క మాట డిస్కషన్ కానీ, బడ్జెట్లో చేస్తున్నాం, కష్టపడి చేసాం, అందరం కష్టపడి బడ్జెట్లోనే చేసాం. కానీ
టాపిక్ లేదు. కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం, మామూలు మ్యాటర్ కాదు. వస్తున్నాము ఆయన అలా ఉన్నాడు కానీ చాలా దీంట్లో ఒక చిన్న సినిమాని ఒక రేంజ్ లో రిలీజ్ చేయడం చాలా కష్టం. పబ్లిసిటీ అది ఇదని బట్ వీళ్ళు సినిమా నమ్మారు. అసలు సినిమా రిలీజ్ బిజినెస్ అవుతుందా లేదని కూడా ఆలోచించలేదు. లక్కీగా బిజినెస్ ఆలోచన అసలు అది అదృష్టం తప్ప అది గొప్ప విషయం. అదంతా ఏడుకొండల వారి దయ. ఇప్పుడున్న మూమెంట్ లో ఏడుకొండల వారు నిజంగా బ్లెస్ చేసినట్టు. ఎందుకంటే నేను షాక్. బిజినెస్ నాకు చెప్తా అంటే మనం ఆ ఏరియా నిజం కొన్నారా? సూపర్ పర్లేదు. నిన్న ఓటీటీ కూడా అంతే. ఆయన ఓటీటీ కూడా అవడం, ఓటీటీ కూడా అయింది. అన్ని అవడం ఆయనే చూసుకున్నారు, మనకు సంబంధం ఏముంది. అంటే మీరు వేసింది ఫస్ట్ డేట్ ఇదే పోస్టర్ మీద. ఇప్పటి వరకు ఒక డేట్ వేసి మార్చింది లేదు. చాలా డేట్లు మార్చిన సినిమాలు లేదు, ఉన్నాయి. అసలు మార్చిన. మీరు వేసారు, రిలీజ్ చేస్తున్నారు. నేనేమన్నానంటే నెక్స్ట్ మంత్కి వెళ్దాము, పబ్లిసిటీకి మనకి టైం లేదు. నేనేమో ఈ షూటింగ్ లో ఉన్న పబ్లిసిటీ లయ లేదు, ఎవరో లేదు, ఎట్లా దీన్ని ఆడియన్స్ లో తీసుకెళ్ళాలి అనే టెన్షన్ అనేది 100% ఉంది. ఇప్పటికి 17th ఎలా ఏంటి అనే టెన్షన్ అనేది ఉంటుంది. ఆడియన్స్ ఎంతవరకు వస్తారనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 17th రిలీజ్ చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్. వచ్చిన వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు అనే కాన్ఫిడెంట్ లో అందరూ. వాళ్ళకి కావాల్సిన టైప్ ఆఫ్ సినిమా చూసిన ఆనందం ఉంటుంది. బేసిక్గా నీది కంబ్యాక్ గారు కన్నా ఈ సినిమాతో. నాగేశ్వరరెడ్డి గారు కూడా చాలా రోజులు అయింది హీరోగా. శ్రీకాంత్ అన్న కూడా చాలా రోజులు అయింది. లయ గారు కంబ్యాక్ తర్వాత 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నారు కదా. అందరికీ ఇది ఒక హెల్ప్ అవ్వాలి అనే డెఫినెట్గా ఉంటుంది కదా. నీ ఫీలింగ్ ఏంటి చెప్పి సినిమా నీకు క్యారెక్టర్ చెప్పంగానే? ఫస్ట్ నేను వెళ్ళి సార్ని కలిసాను. నాకు నువ్వు ఓకే అదే షూటింగ్ సిస్టర్ రోల్ బాగుంటది, నువ్వు నేను చూసుకుంటా అన్నా. ఐ జస్ట్ బిలీవ్డ్ హిమ్. సరే సార్ ఓకే అని చెప్పేసి వచ్చేసాను. క్యారెక్టర్ విన్నాను, ఇట్స్ రియలీ నైస్. త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది. అన్నేతో శంకర్దాద్ MBBS లో చేశాను. తర్వాత చిరంజీవి గారితో మొన్న మనశంకర్ ప్రసాద్ చేసిన, మళ్ళీ ఇప్పుడు అన్నయ్యతో. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరితో కంబ్యాక్ అవ్వడం. అప్పుడు శంకర్దాద్ MBBS తో మంచి పేరు వచ్చింది, ఈ సినిమాతో డబుల్ పేరు వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. అయితే అదే చాలా రోజుల తర్వాత సీరియస్ క్యారెక్టర్ తీసాం. మీది భలే క్యారెక్టర్ కదా, టర్న్ అవుతుంది కదా సబ్జెక్ట్ అంతా. అసలు అందరికి మంచి వేషాలు ఆయన చేస్తే. బేసిక్ ఏంటంటే ఆయన సినిమాలో చేసిన వాళ్ళందరినీ ఎట్లయినా రిపీట్ చేయాలనేది డెఫినెట్గా అనుకుంటారు నాగేశ్వరరెడ్డి గారు. అలాగే సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళు ఎవరున్నారు చూసుకొని క్యారెక్టర్ ఫిట్ చేస్తూ ఉంటారు. సార్ సాయి కార్తిక్ గురించి మాట్లాడుకుందాం సార్. మీకు సాయి కార్తిక్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కదా. అవును, 5 సినిమాలు చేశాడు సాయి. ఈ సినిమా పాటలు లేకుండా నేను నా కెరీర్లో ఫస్ట్ టైం లేకుండా ఉండదు కదా. అసలు నిర్మాతలు షూట్ చేయమంటే నేను వద్దని చెప్పిన సినిమా ఇది. పాటలు అంటే దీంట్లో అన్ని ఇప్పుడు వెంకటేశ్వర వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒక సాంగ్, సినిమా మొత్తం 8 పాటలు ఉంటాయి. దేవుళ్ళు వచ్చినప్పుడు సాంగ్స్ అన్ని ఉంటాయి కదా, 8 పాటలు ఉంటాయి. డ్యూయెట్లు పెట్టుతాం దాన్ని. అంటే కాదు, ముందు సినిమా పక్కెళ్ళిపోద్ది. ఆడియన్స్ అసలు భరించలేనంత బాధపడతాడు. ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్లో సాంగ్ ఎందుకురా నాకు అని మనం అనుకుంటాం. సాంగ్ ఉండాలి ఇక్కడ, కమర్షియల్గా డాన్సర్స్, ఫైట్లు, అంటే కొన్ని సినిమాలకు ఇది కావాలి. బట్ ఈ సినిమా అసలు సాంగ్ డిమాండ్ చేయని సినిమా ఇది. సో నేను అది ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వద్దు. సినిమాలు అనగానే 16 దగ్గర నుంచి నాకు పాటలే బలం. యాక్చువల్గా నేను పాటలు చాలా బాగా ఉంటాయన్నది నాకు ఇది కదా. బట్ ఈ సినిమా కథ నమ్మాను, కామెడీని నమ్మాను, శ్రీకాంత్ గారిని నమ్మాను. సో ఇట్ విల్ పే. ఈ సినిమాలో ఇంకోటి గుర్తు పెట్టుకునేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి సాంగ్ ఇప్పుడు ఈ జనరేషన్ కి కరెక్ట్ గా యాప్ట్. ఇప్పుడు వరకు నా బాబు 25 times విన్నాడు ఆ సాంగ్. సో ఆ సాంగ్ జెన్జీ లోపలికి ఇట్లా దూసుకుపోయింది. అది వస్తూనే ఉంది. యాక్చువల్గా అది మ్యాషప్. మన సినిమాలో వెంకటేశ్వర స్వామి కదా, సినిమాలో మ్యూజిక్లో వెంకటేశ్వర స్వామి ట్రావెల్ అవుతూనే ఉంటాడు. ఆయన ఉన్నా లేకపోయినా మ్యూజిక్లో హీరో క్యారెక్టర్ వెనక, సిచ్యువేషన్స్ వెనక వెంకటేశ్వర స్వామి సంగీతం ట్రావెల్ అవుతూనే ఉంటుంది సినిమా ఎండ్ దాకా. ఈ వచ్చిన కోరస్ ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, నామాలు, ఇవన్నీ కోరస్లో పెట్టామన్నమాట. ఈ కోరస్ని మొత్తం తీసుకొని బిట్ల కింద దాన్ని మ్యాషప్ కింద చేయమని చెప్పా. నువ్వు నమ్మవు, మార్నింగ్ వెళ్ళి వింటే సార్ అసలు మామూలు సాయి ఇది అసలు పిచ్చెక్కించేసావు. అతను భక్తుడా కొట్టేది, భక్తుడే అతను. నాకు శ్రీకాంత్ అన్న నేను సినిమాకి థియేటర్కి వెళ్తాను జనరల్ గా. ఈసారి థియేటర్కి వెళ్తా కూడా లేకుండా పోయింది షూటింగ్.
లేదు ఏదో 17 రాత్రి ఆ రోజు full tension. 17 నాకు తెలిసి మన అందరం తిరుపతి వెళ్ళి ఇది థియేటర్ లో సక్సెస్ అయినప్పుడు చూస్తామని. యాక్చువల్గా అయితే మంచిగా వెళ్ళిపోదాం. హీరో గారు ఫ్రీగా ఉంటే అవును, ఇది 16th అయిపోయిన తిరుపతి వెళ్ళింటే బాగుంటుంది. అవును అదే కుదిరిన రోజు వెళ్దాం. నాకు ఒక విషయం దీంట్లో చెప్పాలని ఉంది. జనరల్ గా మనము ఏదైనా రివర్ లో దూకాలంటే అదే, risky shot చేశారు. ఎంత రిస్క్ దూకేశారు ఆయన without rope. డూప్ వదిలేసి వితౌట్ రోప్ దూకేశారు ఆయన. లేదు, కానీ ఎవరు దూకుతారంటే వద్దన్నారు. వద్దన అది కాదు అది సర్లే ఇప్పుడు అప్పుడైతే కానీ తినేవాడు కాదు. ఇప్పుడు ఎందుకులే కొంచెం అందరు చెప్తున్నారు కదా ప్రాబ్లం ఎందుకు వచ్చిన గొడవ ఇది అనేది నేను సరే ఓకే అందరూ అంటున్నారు మరి ఎక్కువ ఫోర్స్ చేసి నేనే వెళ్తాను మరి అనవసరం ఏమో జరిగిన అవును ఎందుకు వచ్చిన గొడవ అని మంచిదే. అది కొన్ని కొన్ని మన బాడీ అదే కొన్ని మనం కూడా వినాలి. అప్పుడు మన సేఫ్టీ గురించి చెప్పినప్పుడు మనం ఏం నిరూపించుకుంటాకి వెళ్తాం ఇంకా పైరు దూకేసేసి ఏం నిరూపించుకుంటాం ఎవరికి ఏం ఎంత అవసరమో అనే దాన్ని మీరు క్యాప్చర్ చేయాలి. కానీ అయితే తమాషా- బాగా ఏం చేసేది సార్ నాగేశ్వరరెడ్డి గారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం కరీంనగర్ షూటింగ్, ఈ రోజు ఏ షూటింగ్ వస్తారు యూట్యూబ్ కొట్టు అంటే యూట్యూబ్ లో కొడితే శ్రీకాంత్ గారు ఈ రోజు దూకిన సీన్ తీశారు. అసలు నేను ప్రతిదీ నాకు అప్డేట్. సినిమా వచ్చేసింది నేను అదే చెప్పొస్తున్నా. మామూలుగా కరీంనగర్ లో చాలా సినిమాలు జరిగాయి, అవును. చాలా అంటే చాలా జరిగాయి. వైరల్ అయిన సినిమా ఇదే ఉండొచ్చు, ఇంత వైరల్. అవును నేను మామూలుగా వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళని పిలిపించి చెప్పేసేయండి అన్నారు ఆయన. నేను అదేంటది పోస్టర్ రిలీజ్ చేయలేదు, మనం పాట రిలీజ్ చేయలేదు, ఏమి చెప్పలేదు సినిమా గురించి, వేసేది అంటున్నాడు ఆయన. మొత్తం తోలేసాడు యూట్యూబర్స్ ని. అవును అరే ఏంట్రా ఇది అనుకున్నాం. నేను మొదట అంటే నేనేంటంటే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఒక్కొక్క event లాగా వెళ్దాం. ప్రాపర్ ఇది ఉంటుంది కదా అంటే వచ్చారు. బట్ షాక్ ఏంటంటే ఆ సినిమా గురించి ఏపీ మొత్తం, అవును ఓన్లీ కరీంనగర్ కాదు, అవును ఆ యూట్యూబ్ లో పెట్టిన మిలియన్స్ ఉన్నాయి సార్, మిలియన్స్ చేస్తున్నాను అని తెలిసింది ఆ సినిమాతోనే. ఆ రీల్స్ వచ్చేసి ఈ రోజు చేస్తున్నావా అవునా నేనేదైనా తప్పు చేస్తున్నానని చెప్పండి. మానేశారేమో హీరో గాని. కానీ ఒకటి మాత్రం ఖాయం సార్, ఈ సినిమా తర్వాత మాత్రం మళ్ళీ శ్రీకాంత్కి మళ్ళీ ఇలాంటి సినిమాలు మళ్ళీ వరవడు. ఎప్పుడు శ్రీకాంత్ అన్నకి సినిమాలు ఉంటాయి కాకపోతే మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ వచ్చిందని శుభ్రంగా మనం సద్వినియోగం చేసుకొని వెళ్ళిపోవడం. నాకు ఇది కావాలి అది కావాలని ఏమి లేదు, ఏది వస్తే అది సరదాగా ఎంజాయ్ చేయడం. మనకి ఎంత కావాలో అంత వచ్చిందా, ఇంకా కావాలా, వచ్చింది అనుకో ఇంకో 3 నిమిషాలు కావాలి. మనం 20 minutes వేయచ్చు కదా దీంట్లోంచి. ఇంకేం సినిమా గురించి రిలీజ్ డేట్ సరే సార్ అంటే దీని వాళ్ళు cut చేసుకుంటారు. అయిపోయి నీకు చూసేవాడు కూడా పోగొట్టాడు. సార్ ఇప్పుడు మెయిన్ ఈ సినిమా ఇప్పుడు July 17 థియేటర్కి వస్తుంది కదా, ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నీట్గా. సినిమాని మిస్ అవ్వద్దు. మిస్ అయితే ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోద్ది. మీ లైఫ్లోంచి ఒక 2 hours ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోద్ది. 2 hours ఎంటర్టైన్మెంట్ అంటే సర్లే 2 hours మనం అనుకుంటాం, కాదు. సినిమా అన్నది బుర్రలో ఉండిపోద్ది. మనకు గుర్తొచ్చిన ప్రతిసారి దాన్ని తలుచుకొని అవుతుంది చూసారా, అది లైఫ్ లాంగ్ గుర్తుండేదన్నమాట. సో ఒక 2 hours మీ పనిలో పక్కన పెట్టి ఈ సినిమా చూడండి, లైఫ్ లాంగ్ చాలా మెమరీస్ ఉంటాయి. సూపర్. ప్రొడ్యూసర్గా మీరు ప్రేక్షకులకి ఏం చెప్తున్నారు చెప్పండి. ఏముంది ఆ మైక్ పైకి పెట్టా, ఈ మిస్టర్ మెట్కాస్ ఆ మైక్ మూవీని ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా చూసి, అంటే ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి కొన్ని సందర్భాలు దాదాపుగా ప్రతి కుటుంబంలో ఉండొచ్చు. అలాంటి అవల్దాలు చూసుకోవడానికి కూడా అద్దంలాగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ప్లస్ అందరూ మిడిల్ క్లాస్ అనే ఒక లైఫ్ ఎట్లా జర్నీ చేసారు, దేవునికి ఒక మిడిల్ క్లాస్ అతనికి ఉన్న లింక్ అనేది ఒక మంచిగా చూపెట్టింది దర్శకుడు ఇందులో. సూపర్. మీరు హ్యాపీ కదా, జనాలు కూడా రేపు హ్యాపీ అవుతారు. అన్నయ్య మీరు ఫైనల్గా కరుణ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మీరందరూ వచ్చి థియేటర్లో ఇది 2.5 hours 2 hours ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డోంట్ మిస్ మిస్టర్ మిడిల్ క్లాస్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే మేము అందరం చేసేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. స్పెషలీ ఈవెన్ అన్నయ్య ఓపికను మెచ్చుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉన్నారు. జనరల్గా అయితే చాలామంది ఇరిటేట్ అయిపోతారు, జ్యువెలరీ తీసేస్తే పక్కన పెట్టేసి. ఆయన ఓపికకి మెచ్చుకోవాలి. ద వే హీ హ్యాండిల్స్ హిమ్సెల్ఫ్. ఆర్టిస్ట్ మధ్యలోనే కూర్చుంటారు, ఎక్కడ బయటికి వెళ్ళారు. సో మా కష్టాన్ని అందరూ మీరు, మీ కష్టం కూడా దీన్ని ఏమంటారు చూసుకున్నట్టు ఉంటుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్. యా అన్నయ్య మీరు అన్నయ్య. ఈ సినిమా ఏంటంటే మొత్తం ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేప్పటికీ ఎవరన్నా సరే ఎవరన్నా చూసుకో
ఫస్ట్ నుంచి ఎవరు ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ కూడా ఫస్ట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కడి నుంచి అయినా సరే. బట్ అటువంటి బేస్ చేసుకుని ఒక మనం జనరల్గా మన భగవంతుడికి ప్లస్ భక్తుడికి ఏంటి పొద్దున్న లేగానే మనం భగవంతుడిని ఏం కోరుకుంటాము ఏంటి అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమా. డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేశాము. డెఫినెట్గా ఈ సినిమా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, నాకు తెలిసిన డైరెక్టరు, నా ఫ్రెండ్ లాంటాడు, నా బ్రదర్ లాంటాడు. ఈరోజు నిజంగా అందరూ నమ్మి సినిమా చేసాం. చూద్దాం, అది మీ చేతుల్లో ఉంది. మనం ఏం చేయలేదు. మనం ఏం చెప్పుకుని ఏం చేస్తాం. లేదు మంచి సినిమా, ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకుంటాం మంచి సినిమాలు రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు. ఇది మంచి సినిమాలు కావాలి అనుకునేవాడు చాలా చాలా మంచి సినిమా. హ్యాపీగా 2 hours మన కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. రండి, ఎందుకంటే ప్రివ్యూ మాకు సినిమా తెలిసి కూడా ప్రివ్యూ చూసుకుని అది కడుపు పట్టేసుకొని నవ్వుకున్నాం. అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా మేము నవ్వుకున్నాం. అంటే మీకు ఈ సినిమా కూడా తెలియని వాళ్ళు 100% ఇంకా ఎక్కువ నవ్వుకుంటారు, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. 17th ఇది థియేటర్స్ లోనే చూడండి. ఎందుకంటే మీరు అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. ఎక్కడెక్కడ నవ్వుతున్నారు మేము అందరం థియేటర్స్ కి వస్తున్నాము. నేను రాలేదు. మీరు ఎంత నవ్వుకుంటున్నారో శ్రీకాంత్ గారు మేము ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే అందరూ నవ్వుకుని ఆనందంగా ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తే ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకెంతమంది ముందుకు వచ్చి సినిమాలు తీయడానికి అవకాశం. ఓకే, ఫైనల్గా ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అందరి దేవుళ్ళ దయ వల్ల ఈ సినిమా 17వ తారీఖు రిలీజ్ అయ్యి మీ అందరూ చూసి సినిమా సూపర్ హిట్ చేస్తే మాకు అంతకు మించిన పెద్ద గిఫ్ట్ ఏముండదు. ప్రొడ్యూసర్ కూడా ఇంకో సినిమా చేస్తారు, నాగేశ్వర రెడ్డి గారు, శ్రీకాంత్ గారు కూడా మరెన్నో నవ్వులు సినిమాలు చేస్తారు. ఎందుకో నాకు అనిపిస్తుంది ఇక్కడ బిగ్ ఫన్ అని రాస్తాం కదా సార్, 17 తర్వాత బిగ్ హిట్ అని రాస్తామని. యా, థ్యాంక్ యూ అందరికీ. అది రాసేటే మీరే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.